యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ సర్వ మానవులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం నిత్యం అప్రమత్తతో ఉండాలి. అందరూ కూడా తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ప్రయాణం చేసేటప్పుడు బయట వాహనాల్లో కానీ అతి జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్తుంటే మంచిది. కొందరు యువకులు వాహనాలపై అతి వేగంగా వెళ్ళడం చూస్తుంటాం. అతి వేగం ప్రమాదం అని హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ ప్రతిరోజు ఎక్కడో ఏదో సన్నివేశాలు జరుగుతూనే ఉంటాయి. కనుక దయించి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు కూడా నిదానంగా పోవడం వల్ల ఏమీ నష్టపోయేది ఏం లేదు. అంత అర్జెంటు కార్యక్రమాలు కూడా ఏముండవు. అత్యవసరమైన పనులు ఏముంటాయి? ప్రాణాల కన్నా మించిందా? ప్రాణం కన్నా మించింది ఏమీ లేదు. కనుక ప్రాణం మానవునికి అతి ముఖ్యమైనటువంటి స్వభావం. ఎందుకంటే ప్రాణం అనేది మానవ జన్మకు అతి ముఖ్యమైన భగవంతుడిచ్చినటువంటి ఒక వరం. ఈ మానవ జన్మ రావడమే ఒక అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యమని సకల శాస్త్రాలు గ్రంథాలు ఘోషిస్తున్నాయి. హైందవ జ్ఞానం అంతా కూడా చెప్తుంది. తరించడం అంటే ఈ మానవ శరీరంతోనే, లేకుంటే మోక్షం అనే దానికి దారే లేదంట. మోక్షము అవన్నీ అలా ఎలా ఉన్నా మనం ప్రమాదానికి గురైనప్పుడు మనం ఒక్కరే కాదు బాధపడ్డాం. మన చుట్టూ ఉన్న మన తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులు అందరూ కూడా ఆవేదన చెందుతారు. ఆ బాధను అనుభవించాల్సి వస్తుంది. కనుక ప్రమాదాలు నివారించడం కోసం మన యొక్క వేగాన్ని తగ్గించుకుందాం. మనోవేగం తగ్గితే ఈ యొక్క వాహన వేగం కూడా తగ్గుతుంది. మనోవేగాన్ని తగ్గించుకొని మనసులో ప్రతిస్పందన ఏర్పరచుకొని నేను నెమ్మదిగా వెళ్ళాలి, క్షేమంగా చేరాలి. వేగమా క్షేమమా, ఇది గుర్తుపెట్టుకుంటే మనం అందరం కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటాం. పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెట్టుకుంటారు, ప్రాణాలు పెట్టుకొని ఉంటారు. మిమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ పెంచి పోషిస్తుంటారు. బిడ్డలు చదువుకుంటున్నారంటే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. గొప్ప గొప్ప చదువులు కాలేజీలో బాగా చదువుతుంటారు. ఆ నమ్మకాన్ని చెడగొట్టద్దండి. తల్లిదండ్రుల నమ్మకాలని చెడగొట్టద్దండి. వాళ్ళకి బాధ పెట్టద్దండి, కష్టపెట్టద్దండి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి, వ్యక్తి వికాసాన్ని పెంచుకోండి. ఏది మనల్ని మోసం చేస్తున్నదో అటువంటి ఆలోచనలు విడిచిపెట్టండి. మనల్ని మోసం చేసే ఆలోచనలు, ఆ మోసపోయే ఆలోచనలు మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ యొక్క మానవ జన్మకు విలువ వస్తుంది. ప్రతిదానికి విలువ ఉంది. 10 రూపాయల నోటు, దానికి 10 రూపాయలు విలువ ఉంది. అలాగే ఎంత ఖరీదైన బంగారం, దానికి ఒక విలువ ఉంది. ఇన్ని విలువలు మనం అనుభవిస్తున్నాం. కానీ మానవ ప్రాణానికి, మానవ జన్మకు విలువ తెలుసుకోలేమా? అవన్నీ మనం వాడుకుంటున్నాం, అవన్నీ విలువని మనం చెప్పుకుంటున్నాం. కానీ మన విలువ మనం చెప్పుకోవడం లేదు. ఎందుకు చెప్పుకోవడం లేదు? అవన్నీ మనం అనుభవిస్తున్నాం. ఆ సుఖాలని, ఆనందంలో మన విలువను మర్చిపోతున్నాం. కనుక మన విలువను కూడా మర్చిపోకూడదు. మన విలువ మన ప్రాణాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఆరోగ్యమే అతి ప్రధానమైన సూత్రం. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమన్నా చేయగలము, సాధించగలము, ఆనందించగలము, అన్ని ధరించగలము, సకల సుఖాలు పొందగలము. శారీరక సుఖాలు, మానసిక సుఖాలు అన్నీ కూడా మనకు ఆనందం అనుభవించాలని ఎవరికి ఉండదు. ఆనందం అనుభవించాలి. కనుక ఆ ఆనందాన్ని ఎలా అనుభవించాలో ముందు ప్రాణాన్ని కాపాడుకుంటే కదా, ఈ శరీరాన్ని కాపాడుకుంటే కదా. ప్రమాదంలో కాలు, చెయ్యి ఏదన్నా పోవచ్చు. అప్పుడు ఆనందం ఉంటుందా? మనకు అంగవైకల్యమైన బాధతో ఉంటుంది. అనేక మంది అంగవైకల్యం చూస్తున్నాం పుట్టుకతో. వాళ్ళకి అక్కడక్కడ కేంద్రాలలో వాళ్ళు ఉంటారు. పాపం
ఈ యొక్క కరులు చూపు కరువైనటువంటి వాళ్ళు అది శాపము లేక భగవంతుని దయ ఏమో తెలియదు మనకు. వాళ్ళు పాటలు అక్కడ పాడుకుంటూ ఉంటారు, అనేక మంది చూస్తూ పోతూ ఉంటారు. ఆగి మనకు ఉన్న దాంట్లో ఒక 10 రూపాయలు వాళ్ళ హుండీలోనో వాళ్ళ ఖర్చులకో ఇస్తే ఆ యొక్క కంటి చూపు లేని వాళ్ళు జీవిస్తారు. వారు ఏ పని చేసుకోలేరు, ఎలాగూ జీవించలేరు. కష్టపడడం కళ్ళు లేదు, అడుక్కోవడానికి కళ్ళు లేదు, మంచి పదార్థాలు తినడానికి కళ్ళు లేవు, అన్నీ ఉన్నాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఈ కనులు అన్ని ఇంద్రియాలకు ఉత్తమమైనటువంటి ప్రధానమైన ఇంద్రియం. ఎందుకు? కనులతో చూసి ఆనందించేదే ఆనందం. మరి అలాంటి కళ్ళు లేకపోతే పాపం వారు ఏ విధంగా బాధపడతారు, ఏ విధంగా వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. ఆ చిన్న యువకులు బిడ్డలు ఆ కేంద్రాలలో కూడలిలో ఎక్కడో ఒక దగ్గర అమ్మలు కూర్చొని ఒక స్పీకర్లు పెట్టుకొని పాడుతుంటారు. అటువంటి వాళ్ళు సహాయం చేద్దాం. ఎంతోమంది వృద్ధులు రోడ్డు పక్కన అనాథలై పడి ఉంటారు, వాళ్ళకి తోచిన సహాయం చేస్తాం. మానవ సేవ మాధవ సేవ, పరోపకారం మిదం శరీరం. పరమాత్మ చెప్పింది మర్చిపోకూడదు మనం. ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, లేదు కొంత ఐశ్వర్యం ఉంటుంది, లేదు కష్టపడి పని చేసుకుంటుంటాం. కష్టపడి ఎలా సంపాదించినా మనం సంపాదించిన దాంట్లో 1% అలా సహాయం చేస్తే అది సద్వినియోగం అవుతుంది. సద్వినియోగం అయింది మనకు సద్దర్శనాన్ని ఇస్తుంది. సద్దర్శనం అంటే దైవ దర్శనం. దైవం అనే యొక్క జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన జ్ఞానం మనలో పుణ్యంగా రూపుదిద్దుకుంటుంది. ఆ పుణ్యం మన తర్వాతి పిల్లల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తాయి. కనుక మనం ఈ చిన్ని సందేశాన్ని మనసులో పెట్టుకొని జీవిస్తే అందరికీ ఆనందమే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతము లేక సౌఖ్యము లేదు. శాంతి కావాలంటే ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినప్పుడు శాంతి వస్తుంది. ఇక్కడ వచ్చి కూర్చుంటుంది, ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. సరస్వతి మాత నాలుక పైన నిలబడుతుంది. లక్ష్మీదేవి అందరిలోనూ తాండవం చేస్తుంది. అన్ని ఇళ్లలోనూ స్థిరంగా కూర్చుంటుంది ఆ అమ్మ. ఇప్పుడు మనం 10 మందికి పెట్టగలిగినప్పుడు. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.